కేవలము శారీరక వ్యాయామమే మాత్రమే కాదు. ఈ శరీరాన్ని, మనసుని, ఆత్మని భగవంతుడిలో లీనం చేయడానికి ఒక జీవన విధానం. దీన్ని ప్రతి ఒక్కరూ తమ జీవితంలో భాగం చేసుకుంటే శారీరక రుగ్మతలు, మానసిక రుగ్మతలు కూడా దూరం అవుతాయి. ఆనందంతో జీవించగలుగుతాము. సంఘ జీవనం ఇంకా మెరుగుపడుతుంది. అందరం కూడా సహృదయతతో వెలగడానికి యోగా జీవన విధానం అనేది అత్యవసరం. కాబట్టి నరేంద్ర మోడీ గారు ప్రపంచానికి ఇది భారతదేశం అందించినటువంటి మహావిద్య, దీనిని ప్రతి భారతీయుడు కూడా ఆచరించి దాని గొప్పతనాన్ని అనుభవించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి మీరు కూడా ఈ రోజు నుంచి ప్రతిరోజు యోగాని మీ జీవితంలో భాగం చేసుకొని ఈ శారీరక రుగ్మతలను దూరం చేసుకుంటారు. అందరూ బటన్ వేలు కుడిముక్కుతో ఇలా క్లోజ్ చేయాలి. ఇలా ముయ్యాలి. ఎడముక్కుతో గాలి పీల్చుకోవాలి. మళ్ళీ తర్వాత ఎడముక్కుతో గాలి పీల్చుకుంటూ కుడిముక్కుతో వదలాలి. అందరూ చేయాలి ఆసనం. ఎంతమంది తిరిగితే చూడండి, చేయని వాళ్ళు నేర్చుకోండి. నేను ఒక ఆరోగ్యవంతమైన ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దుకోవడానికి యోగా సరైన జీవన మార్గం అని నమ్ముతున్నాను. నాతో పాటు నా కుటుంబ సభ్యులకు సమాజానికి యోగా అందించడం ద్వారా ఆరోగ్యవంతమైన విలువలతో కూడిన సమాజ నిర్మాణానికి మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తాను. చేసే ప్రతి పనిని హృదయపూర్వకంగా నైపుణ్యవంతంగా చేయడమే యోగా పరమార్థమని నా విద్యుత్ ధర్మాన్ని సక్రమంగా నెరవేరుస్తాను. ధ్యానాన్ని ఒక పనిగా చేయవలసిన అవసరం లేకుండా ప్రతి పనిని ధ్యానంగా చేస్తాను. ప్రపంచ శాంతికి భారతదేశ వికాసానికి మార్గదర్శనం చేసే విధంగా మనస్ఫూర్తిగా కృషి చేస్తానని సంకల్పం చేస్తున్నాను. యోగాంధ్ర జై యోగా. యోగాంధ్ర.